అన్నాడు ఇక్కడ. చరణయుగళస్థే కిల శుభే కమర్థం దాస్యేహం. నీకేమిస్తానయ్యా, మొత్తంగా నీ దగ్గర లేనిదేమిటో తెలుసుకున్నాను. నీ దగ్గర లేనిది నా మనస్సు ఒక్కటి, అది ఇప్పుడు ఇస్తున్నాను తీసుకో అన్నాడు ఇక్కడ. భవతు భవదర్థం మమనహ అన్నాడు. అది ఇవ్వాల్సిందేమిటి? మనహ. మనహ మనస్సు సమర్పించు అన్నాడు. మనహ తిరగవేస్తే నమః అవుతుందయ్యా. అని మనస్సును సమర్పించడమే నమస్కారము. ఇది దీని అర్థం అండి. ఇది తెలిసాక నమస్కారం చాలా విలువగా వాడుకుంటాం. నమస్కరించడం అంటే మనసు ఇవ్వడం. మనసిస్తే పుచ్చుకునే అమాయకుడు శివుడు ఒక్కడే. మీరు ఎవరినైనా పిలిచి మనసిస్తారా అన్న ఎవడు ఒప్పుకోడు. ప్రస్తుతానికి మాట బాగుంటుంది కానీ మనసుతో నేనేం చేసుకుంటానయ్యా అంటాడు అవతలవాడు. కానీ మనసిస్తే పుచ్చుకునేవాడు మహాదేవుడు ఒక్కడే. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే మనస్సు పుచ్చుకోవడానికి సిద్ధంగానున్నాడు. ఇస్తే చాలు అన్నీ ఇస్తాడు, నువ్వేమి ఇవ్వక్కర్లేదు. కానీ మనం అది తప్ప అన్నీ ఇస్తున్నాం ఆయనకి. మనస్సుని మాత్రం ప్రపంచానికి ఇచ్చేసాం. నమస్కారాలు దండాలు అన్నీ మాత్రం ఆయనకి ఇస్తున్నాం. కానీ తెలిసి నమస్కారం చేస్తే మాత్రం మనస్సును సమర్పించడమే నమస్కారం. మనస్సు ఒక్కడ పరమేశ్వరికి ఇస్తే ఇంక నీకేమీ లేదు. మీరు పరిశీలించండి. ఎందుకంటే ఇది నాదని, ఇది నేనని, లేదా లేనిపోని రాగద్వేషాలన్నీ మనస్సే చేస్తుంది. మనస్సు శివుడికి ఇచ్చేస్తే ఇంకేముంది? ఏ వికారం లేదు. మనస్సు ఈశ్వరుల్లో లయమయ్యాక మిగిలేదే కైవల్యం. అందుకే మనస్సమర్పణమే నమస్సు. దీన్ని వర్ణ విపర్యయ న్యాయము అంటే ఇదే చమత్కారంగా చెప్తున్న విషయాలు కాదండి, శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నాం. వర్ణ విపర్యయ న్యాయం అని ఒకటి ఉంది. అది ఎలా అంటే హింస అనే శబ్దము సింహ అయినట్లుగా మనశ్శబ్దం నమః అయింది అని శాస్త్రం చెప్తున్నది. అందుకే నమః అంటే మనస్సమర్పణం. ఇంకొక మాట నమమ అనే వాక్యం నమః అనే దానికి అర్థము అని పద్మపాదాచార్యుల వారు చాలా చక్కగా వివరించారు. నా మమ నాది కాదు. ఎంత బాగున్నదండి. సృష్టిలో అన్నీ నాదే అని అనుకుంటాం. నాదనుకున్నవి రెండు ఉన్నాయి తెలుసా. ఒకటి నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం లేనిది. రెండు నాదే. నాకు ఇష్టం లేదంటే మమ, నాకు ఇష్టమైందంటే మమ. కనుక నా మిత్రుడు నా శత్రువు ఇద్దరు మమకారాలే. రాగము మమకారమే, ద్వేషము మమకారమే. రెండు వదిలిస్తే నా మమ నాదేది కాదు. మరెవరిది? శివుడిది. మరి నేను అది కూడా శివుడిదే. నాది అని నా దేహాన్ని అనుకుంటున్నాను కదా, అది శివుడిదే. కనుక ఈ అర్థం తెలిస్తే నమమ అనగానే నేను శివాధీనుడను. ఇంకా మన స్వతంత్రత మన అహంకారం పక్కన పెట్టి అంతా శివాధీనమే అనుకోవాలట. అందుకే నమస్కార ముద్ర ఎలా పెడతారయ్యా అంటే, ఇప్పుడు నమస్కార ముద్ర అనేది కేవలం భారతీయ సంస్కృతికి మాత్రమే ఉన్నది. అందుకే భారతీయత నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. భారతీయతకి సింబల్ ఏంటంటే నమస్కారం. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సెక్యులర్ వాదులు ఒప్పుకుంటారు ఇది, కానీ వేదం నుంచి వచ్చిందండి. ఎలా నమస్కరించాలో కూడా వేదం చెప్పింది. దశ ప్రాచీ దశోధీచి మంత్రం చెప్తున్నాం. అంటే దశ అంటే 10. 10 ఒక చోట పెట్టి తూర్పు దిక్కును నీకు నమస్కారం, దక్షిణ దిక్కును నీకు నమస్కారం, పశ్చిమ దిక్కును నీకు నమస్కారం, ఉత్తర దిక్కును నమస్కారం, పైన నీకు నమస్కారం. అన్ని చోట్ల అంటే 10తో దశ ప్రాచి, 10తో తూర్పు దిక్కున, 10తో దక్షిణ దిశ, ఇలా మొత్తం 4 దిశలు చెప్పారు. సరిగ్గా రుద్ర నమక మంత్రాల్లో 11వ అనువాకంలో చివరికి వస్తుంది. ఇక్కడ ఎలా నమస్కరించాలో అక్కడ ఉందండి. దీన్ని తెలుగులో ఒక మాట ఉన్నది. మన సంస్కృతం ఎంత మనకి గహనమో తెలుగు కూడా అంత గహనమయ్యే రోజులు దరిదాపుల్లో బాగా ఉన్నాయి మనకి. 5-10 శాత అని తెలుగులో మంచి మాట ఉంది. ఇంకో మాట చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ చిన్నప్పుడు వాడేవారు జోత అని. విన్నారు ఎప్పుడైనా? జోత అంటే జోడింపు. అంటే అంజలి అనే సంస్కృత శబ్దానికి తెలుగు మాట జోత. మనకి సంస్కృతమే తెలుస్తుంది ఇప్పుడు తెలుగు కంటే. హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు జోత. జోత అంటే నమస్కరించుట. నమస్కారం ఎలా చేయాలంటే జోడించి చేసే నమస్కారం. 5-10 శాత. 5ని 10 చేయన్నాడు. 5ని 10 చేయడం అంటే 10 వేళ్ళు ఒక దగ్గరకు వచ్చేటట్టు చేసేదానికి నమస్కారం. నమస్కారం 2 విధాలు, అంజలి ముద్ర, ముకుళ ముద్ర. ఈ 2 కూడా 10 చేయడమే. అందుకని నమస్తే సార్ లేదండి. అలా ఒంటి చేతితో నమస్కరిస్తే ఆ చేతిని ఏం చేసినా పర్వాలేదని పిప్పలాదుడని ఆయన ధర్మశాస్త్రంలో చెప్పాడు. నమస్కారం ఒక పద్ధతి ఇది. అందుకే అంజలి పరమామృద్ద ముద్ర దేవా క్షిప్ర ప్రసాదిని. దేవతలు వెంటనే అనుగ్రహించాలంటే అంజలి ముద్ర పట్టాలి అన్నారు. అంజలి ముద్ర ఇలా పట్టి నమస్కరిస్తే దేవతలు వెంటనే అనుగ్రహిస్తారట. ఇది అంజలి పట్టగానే మీకు తెలియకుండా తల ఉంచుతారు. అందుకే చేతులు దోజిలించి చేతలు నీ కర్పించి శిరస్సును వంచి 2 చేస్తున్నామని ఇక్కడ. చేతులు దోయిలిస్తున్నాం, శిరస్సు వంచుతున్నాం నమస్కారంలో. దీని అర్థం ఏంటంటే చికాకంతా ఈ 2 చేతులు ఉంది కదా అన్నాడు ఇక్కడ. ఒకటి శిరస్సు, 2 చేతులు. శిరస్సు అంటే ఆలోచన, చేతులు అంటే ఆచరణ. ఈ 2 మనం చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఆలోచనలు, ఆచరణలు, వీటితోనే అనేక రకాలు మంచి కానీ చెడు కానీ 2 మీద ఆధారపడినే పరిశీలించండి. పైగా నేను ఆలోచించాను, ఏం ఐడియా అంటే మరి ఏమనుకున్నావు అంటూ ఉంటాం. ఒకసారి మన తలకి మనమే శభాష్ అనుకుంటూ ఉంటాం. కానీ ఈ తలతో అన్ని చిక్కురు. ఏం చేశారండి అంటే చేశాం. చేసేదానికి కరము, కరోతి ఇది కరహ.
చెయ్యి. చెయ్యి అనే పేరు కూడా అదే చెప్తున్నది కదా, చేసేది చెయ్యి, ఆలోచించే తల. అందుకే ఈ తలపులు చేతలు ప్రమాదం కనుక ఈ తలపులు చేతలు నీకే అర్పిస్తున్నానయ్యా అని చెప్పడం కోసం శిరస్సు వంచి రెండు చేతులు దోయ